రాజస్థాన్ లో జోధ్పూర్ నుంచి జైపూర్ కు వెళ్తుంటే మన పక్క ఆవులు తిరిగినట్టు ఇక్కడ నీలగాయలు తిరుగుతున్నాయి. కొన్ని అయితే యాక్సిడెంట్ అయ్యి పక్కన పడిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి పుష్కర్ కు వెళ్తే పూజ పేరుతో ఈ అన్న స్కామ్ చేయాలని చూశాడు. వీటన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఎడారిలో వాన పడడం. ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైం వచ్చి కరెక్ట్ గా 6:16 అయితే అయింది. మనం జోధ్పూర్ నుంచి బయలుదేరి జైపూర్ కి అయితే వెళ్ళబోతున్నాము. 370 కిలోమీటర్లు. 5:30 అలా బయలుదేరుదాం అనుకున్నా గానీ రెడీ అయినాము 5:30 అలాగా. కానీ వీళ్ళు లాక్ వేసినారు. ఇంకా వాళ్ళు పిల్లోళ్ళు ఎక్కడ కొనుక్కున్నారో అర్థం కాదు. ఆ హాస్టల్ అంతా ఎదిగితే ఏడో ఒక దగ్గర ఒక రూమ్ లో అయితే ఉన్నారు పిల్లోళ్ళు అందరూ. ఆ పిల్లోల్ని లేపి తాళం అయితే తీసి బయటపడేటానికి 6:20 అయితే అయిపోయింది ఆల్మోస్ట్. మనం అయితే ప్రతిసారి హాస్టల్ వదిలి వస్తామంటే ఆడ ఏదో మర్చిపోయినాం అనే ఫీలింగ్ అయితే మనకి ప్రతిసారి వస్తా ఉంది. ఆడ ఏం మర్చిపోతున్నామో ఏమో. మొత్తానికి అయితే అన్ని సర్దుకొని అయితే వచ్చినాను. ఇక్కడనే కాదు అసలు ప్రతి దగ్గర అట్లాగే అనిపిస్తా ఉంది. ఇదేందనుకున్నారు? నీలగాయ. ఏడేం చేస్తుంది ఇది దారిలో? నేను ఇంకా ఆవో బర్రు అనుకున్నా. ఇది వచ్చేదిగోండి, అది దాన్ని నీలగాయ అని అంటారు. ఎట్టుంది చూడండి, మన ఆవు ఉన్నట్టులా అదే పొడస్తుందేమో దగ్గరికి పోతే. అదే ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయని మరి టౌన్లో ఉంటాయి అనుకోలే నేను. ₹800 800 नहीं అమ్మా ఏనా ఫోన్పే. ఇక్కడ చూడండి మిలిటరీ వాళ్ళు పొద్దున్నే ఎంతమంది జాగింగ్. సోబరు. సో చూడండి, ఇది ఇక్కడ ఒకటి నీలగాయ బతికే ఉంది. యాక్సిడెంట్ ఏమన్నా అయిందా? చనిపోలా, బతికే ఉంది పాపం. కాకులు అయితే తింటా ఉండే. యాక్సిడెంట్ జరిగింది. ఏదో బాగలేదు ఇది నీళ్ళగా. దీనికి ఏదో పాపం కన్ను కూడా ఏదో దెబ్బతినింది. అయ్యయ్యో లేలాకుండా అదే ఆడంతా తనకలాడింది. కాళ్ళతో కొట్టి ఆ విధంగా పడిపోయింది. అది మన పక్క అది కనిపించేది అరుదు. ఈడ పడి రోడ్లో తిరిగితే యాక్సిడెంట్ అయినా కూడా అట్లా వదిలేసినారు దాన్ని. మనకి అలివయ్యే జంతువు అయితే మనం ఏదన్నా చేయొచ్చు దాన్ని. దాని సైజు భారీ సైజు. మనమేమో దానికి సాయం చేద్దామని దాని దగ్గరికి పోతే అదేమో దానికి మనం హాని కలిగించేదానికి మనం దగ్గరికి వస్తున్నామని అది మళ్ళీ తిరగబడిందంటే దానికి ఇబ్బంది, మనకి ఇబ్బంది. చిన్న జంతువు అయితే మనం ఏదన్నా నీళ్ళు తాపించి ఏమన్నా చెయ్యొచ్చు. భారీ జంతువు అది. ఇదేంది ఇదే? ఇక్కడ వాటర్ క్రాసింగ్ వచ్చిందా? రాజస్థాన్ లో వాటర్ క్రాసింగ్. విచిత్రం ఇది. సగల కక్కతా ఉంది వాటర్. వెచ్చగా ఉంది. ఆడ ఏదో చెరువు ఉన్నట్టుంది. ఇది రైల్వే క్రాసింగ్. ఈడ ఏకంగా గేట్లే పెట్టేసి మామూలుగా ఉండదు వెళ్తాను. రైల్వే క్రాసింగ్ గేట్లు చూడండి, ఎటు కూడా పోవచ్చా? ఈడ ఏకంగా గేట్లే పెట్టేసినారు. ఎవడు కావాలంటే ఓడేసుకునేది, తీసుకునేది. 8 అయింది టైము. ఇప్పుడు దాకా నాకు సూర్యుడు కనపడలా. ఈరోజు ఉన్నాడా సూర్యుడు వచ్చే ప్రోగ్రామ్ ఉందా లేదో. సో ఈ హైవే వచ్చి రాజస్థాన్ స్టేట్ హైవే 21 అంట. చాలా బాగుంది ఇది. ఈ టవర్ ఉంది చూడండి. ఎందుకండి ఈ టవర్ దేనికి అనుకున్నారు? పావురాల కోసం. ఓయమ్మ ఎన్ని గూళ్ళు కట్టినారు చూడండి. దాని లోపల కావాల్సిన అన్ని పావురాలు ఉన్నాయి. రే ఇవ్వండి, మొత్తం పావురాల కోసం ఏకంగా ఒక పెద్ద స్తంభాన్ని కట్టినారు. స్తంభం నిండా పావురాలు గోల్డే. పశువులు కొట్టమను, దాని లోపల మళ్ళీ పావురాలు. పెంపుడు పావురాలా లేకపోతే ఏదో వచ్చి ఉంటాయనే. మొత్తానికి అయితే చూడండి ఎంత పెద్దది కట్టినాడో. ఇక్కడ అడుగుదాం నాస్టా ఉందా లేదా అని. నాస్టా किधर मिलेगा? इधर आगे नमकीन बिस्कुट ये है हमारा। अच्छा, బిస్కెట్లు తిని బతికేస్తున్నారనమాట. ఇక్కడ
ये क्या है ये? क्या वो कैमरा है? नमस्ते। नहीं जाना, नाश्ता करना। काफी ठीक है। मजा आ जाएगा। బాయ్. వీళ్ళు ఇక్కడ బిస్కెట్లు తిని బతికేస్తున్నారు. ఏం చేద్దాం, మనం కూడా అలాగే బతకాల్సిందే ఇక్కడ బతకాలంటే. రాసు 46 లాంబియా 30 అంట. రాజస్థాన్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడైతే దీన్ని అయితే క్రాస్ చేయబోతున్నాము, బడి ఘాటిని. అబ్బా, ఈ లారీల పక్కన వస్తుంటే చంగా ఉంది. ఇసుక కొండలు ఇవన్నీ. ఇదిగోండి, మనమైతే పుష్కర్కి అయితే వచ్చినాము. క్యా నై పార్కింగ్ ఉదరి. అచ్చా, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, కానీ మన బండి చూసి ఈడు ఇక్కడోడు కాదని. ఓకే ఓకే గుడ్. temple student. Acha, good. The express is my duty. Like that side lake. Okay. Lake. Okay. ఈ ఎవడరు ఈడ? నేను గైడింగ్ కాదు, గుళ్ళో పని చేస్తాను అది ఇది అని చెప్తున్నాడు. ఈడకి వెళ్తా ఉన్నాడు. ఇట్లా ఎందుకు వస్తున్నా నేను అసలు బైక్ వేసుకొని? ఓకే ఓకే. సాయిబాబా పార్కింగ్ సర్వీస్. Most important lake. Okay. People touch water after visit Brahma. आप गाइड है क्या? Yes. Okay. I'm student temple. Huh? His expense is my duty. ఇదిగోండి, మన బైక్ని అయితే ఇక్కడ పార్క్ చేసినాము. Visit after Brahma temple. Okay, why are you doing this? I explain. सर, ये अपना गाड़ी का रसीद है पार्किंग का, वापस आओ ना जब दे देना पार्किंग का 50 रुपीज़ देना। No, why are you doing this? I explain on the lake. Huh? I am explain on the lake. Okay. Lake. No, are you going to charge me or what? What you like? No, I don't want No, that. 50 rupees. పార్కింగ్లో అయితే మన బైక్ని అయితే పెట్టేసి ఒక 50 రూపాయలు అంటే పార్కింగ్కి. ఇక్కడైతే బయట పెట్టేదానికి మనకి ఛాన్స్ లేదు. ఇంకెందుకు లేని మనం అయితే ఆ బైక్లో సామాన్లన్నీ అయితే ఆడ పెట్టేసినాము. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయంట. ఇతను మామూలుగా లోకల్ గైడ్. ఏం ఛార్జ్ చేస్తావు అంటే మీ ఇష్టము, ఎంత అయినా ఇవ్వండి అని అంటా అన్నాడు. ఇక్కడేదో ఒకటి ఉంది టెంపుల్. టెంపుల్ చూసుకొని అయితే మనం అయితే బయలుదేరుదామా. ఏ క్యా हाथ धोने का फ्लावर या सरोवर पे चढ़ाने का. ఈడేదో పూల చేతిలో పెట్టినాడు. वो नहीं चाहिए, इसमें डालकर ऐसे चढ़ाया जाएगा. नहीं चाहिए. 52 गेट here. 1000 temple पुष्कर. These people respect flower here. Good luck. वो मेरे को नहीं चाहिए. No, just only 2 minutes. Respect flower. What you like? Donation for charity. No compulsory. Temple ask. ఇవ్వండి, దీంట్లో అయితే చేపలు అయితే ఉన్నాయి లోపల, కావాల్సిన చేపలు. సో ఇది పుష్కరిణి లేక్. చాలా చల్లంగా ఉంది ఇక్కడ. This is respect to flower. Good luck. No, I don't need it. Your wife, your mama. Okay. You make puja? Like? No. 2 days foreigners only make puja. Just only 2 minutes. Mother, father name. Keval holy times. పూజలు చేయాలా, మంత్రాలు చదవాలా, అమ్మ నాన్నల పేర్లు చెప్పాలా, అది ఇదని అక్షంతలు అన్నీ తీసుకొచ్చినాడు. మనకి వద్దని చెప్పి పంపించేసినాము. ఇలా వాటర్లో నీళ్ళు చల్లుకొని పోదాం. అవి తర్పణాలు ఏదో అర్పిస్తారు కదా, అవన్నమాట వీళ్ళు. నాకు పూజలు ఏం చేయించుకోవాలని లేదండి ఆయనకి. ఆయన అయితే వెళ్ళిపోయినాడు. సరే బాయ్ అని అంటే వాళ్ళకి నాకు తెలుసు ఆడ కూర్చోబెట్టి ఇంకా దాన్ని ఏదో దండేసేట్టున్నారు. అందుకనే నేను వద్దని చెప్పిన. బ్రహ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలు నడవాలంట. ఇది పుష్కరిణి ఘాట్ అనమాట. ఘాటు చుట్టుపక్కల ఉండే మార్కెట్ ఏరియా. ఇదిగోండి శ్రీ బ్రహ్మ మందిరు. అంటే బ్రహ్మకి ఇది ఒకటేనంట టెంపుల్ ఉండేది. ఇది బ్రహ్మ టెంపుల్. మన కెమెరాలు బూట్లు ఏమన్నా ఒక దగ్గర పెట్టి దర్శనం పోయేసి వద్దాం.
कंप्लेंट डिब्बे में डाल दो, आपके प्रसाद यहाँ से ले लो, दर्शन करें। ఫోన్పే. జైపూర్కి ఇక్కడి నుంచి ఇంకా ఒక 150 కిలోమీటర్లు అయితే ఉంది. కానీ ఇక్కడ ఏందో వాన పడతా ఉంది, చినుకులు పడతా ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కావట్లే. ఇక్కడ ఏదో ఒక డాబా ఉంది, ఇటు సైడ్ ఒక డాబా ఉంది. ఎక్కడ కదా మనమైతే ఒక బెండకాయ మసాలా అంటే ఇదైతే ఆర్డర్ ఇచ్చినాము. కొన్ని ఆనియన్స్ అయితే ఇచ్చినాడు. ఇవి ఒక 4 రోటీ. అదనమాట మధ్యాహ్నం లంచ్. ఇప్పుడు वो लगे हुआ है तो साथ में आया नहीं, एक्स्ट्रा साथ में नहीं आया. ఈ వాన ఏందో నాకు అర్థం కావట్లా. వానతో పాటు చలి కూడా బాగుంది. ఆ హోటల్లో ఉండిపోవాలనిపించింది. ఈ ఎడారిలో వాన ఏందని నాకు అర్థం కాక మనం వాడు భోజనానికి ఆపితే వాళ్ళు నాకు ముందుగానే ఆకలేస్తామంటే తలకాయలు తిన్నారు వాళ్ళు. యాడ్ నుంచి వస్తున్నావు, అట్ట ఎందుకు వస్తున్నావు, ఇటు ఎందుకు వస్తున్నావు, అక్కడ చూసుకొని ఇటు రావాల్సింది, ఇక్కడ చూసుకుని అట్టు పోవాల్సింది, అది ఇదని. ఇక్కడ మొత్తం అంతా ఇసుకే ఉంది చుట్టుపక్కల. ఏం తెచ్చి పోసినారా, ఉండేదే ఇంత. ఇక్కడ ఇంతలా ఇసుకలో వాన ఎందుకు పడుతుందా నాయన? ఓ గిడగడగడగడ గుంపు శంకర్ ఉణుకు వస్తుంది అట్ట నాకు. రోటీను బెండకాయ వచ్చాడు ఏమో నీ అంకమ్మ. కొంచెం ఉంటే చస్తా ఉండింది అది. బా చెత్త వేసుకోబోతున్నట్టుండి. భారీగా ఎరగబడిపోయింది అది. ఇది బెండకాయ ఫ్రై ఒక 5 రోటీలు తిన్నాము. ఒక వాటర్ బాటిల్ మొత్తం 220 రూపాయలండి. బెండకాయ ఫ్రై మాత్రం సూపర్గా చేసినాడు. ఆ ధనియాల పొడి మసాలా వేసి ఎక్సలెంట్తో చేసినాడు. పుష్కర్ నుంచి జైపూర్కి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో మనకి కృష్ణగర్ అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు ఇట్లా దాటిన తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ బ్లూ కలర్ ఒక బోర్డు ఉంది కదా, హైవే పక్కనే ఉంటది అనమాట. ఇది ఇక్కడ ఒక నేషనల్ జియాలజీ మోన్యుమెంట్ అని ఒక బోర్డు అయితే పెట్టుంటారు. ఇక్కడ ఏముంది అంత స్పెషాలిటీ నేషనల్ జియాలజీ మోన్యుమెంట్ అంటే ఏం లేదు. రాయి 800 మిలియన్ సంవత్సరాల క్రితం అయితే ఈ రాయి ఏర్పడిందంట. దానికోసము వాళ్ళు స్టడీ పర్పస్ కి దీన్ని అయితే ఒక మోన్యుమెంట్ గా అయితే దీన్ని అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. అంటే ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉండదు, ఓన్లీ జియాలజీ స్టూడెంట్స్ కి అయితే మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు మనకి హైవే పక్కనే ఉంటది కాబట్టి అది కూడా కంకర రాయిలో రకం అనుకుంటారు రోడ్డు వేసేదానికి. రాయిని స్టడీ చేసేది ఎందుకు అంటే మన భూమి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేదానికి ఈ రాళ్ళని అయితే స్టడీ చేస్తూ ఉంటారు. 5 గంటలకల్లా మనమైతే జైపూర్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక డార్మ్ అయితే బుక్ చేసిన మనకి ఆల్మోస్ట్ 1300 అయితే పడింది ఒక 4 డేస్కి. ఈ రోజుతో కలిపి మొత్తం 4 రోజులు అయితే ఉండిపోతున్నాము. ఇది మొత్తం మన డార్మ్. ఇది అండర్ గ్రౌండ్లో ఉంది. మొత్తం అంతా అండర్ గ్రౌండ్లో ఏదో భూత్ బంగ్లా టైప్ ఉంది. ఇది మొత్తం అంతా ముద్దగా నానిపోయింది. మన షూస్ పరిస్థితి ఇది. కాళ్ళు చెప్పులు మన ఇన్స్టా 360 ఈ బురదకి ఎట్టయిపోయిందో. ఇది మామూలుగా మన పక్కనుంది. ఇదిగోండి చూడండి ఎట్ట అయిపోయింది పాపం. హైవేలో ఉండే బురద అంతా దీనికే ఉంది. ఈ రాజస్థాన్ ఎడారి ప్రాంతము. మనం అయితే అసలు ఇటువంటి వాతావరణాన్ని ఎక్స్పెక్ట్ చేయాల. అంటే నేను ఎండ ఉంటది కదా అని ఎండకి తగ్గట్టు అని ప్రిపేర్ అయ్యి వచ్చిన. సర్లే ఎందుకైనా మంచిదని ఒక రెయిన్ కోట్ అయితే పెట్టుకోండి. అవుట్ ఆఫ్ సిలబస్ చలి అయితే మనకి ఎక్కువ అయిపోయింది. అంటే వానతో పాటు చలి అనేది అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట. రేపు బైక్ అనేది సర్వీస్ పెట్టాలన్నమాట పొద్దున్నే పోయి. ఇంకా ఆ బైక్ సర్వీస్ అయిన తర్వాత మనం ఇక్కడైతే జైపూర్ లో తిరిగేది ఉంటది అనమాట. సో అదనమాట.